యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రభు నన్ను ఘనమైన పాత్రగా మలచుము అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం, నాకు దీపం నీ వాక్యం. మనం దేవుని చేతిలో మంచి పాత్రలుగా మలచబడి దేవునికి మహిమకరంగా వాడబడాలి అని దేవుని యొక్క అభిలాష. పౌలు తిమోతి చూడండి, పౌలు తిమోతికి లేఖ రాస్తూ 2 తిమోతి 2వ అధ్యాయం గుర్తుపెట్టుకోండి. 2 తిమోతి 2వ అధ్యాయం ఆయన లేఖ రాస్తూ అంటాడు, తిమోతి నా కుమారుడా, క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలె నీవు శ్రమపడు నాయనా అని చెప్తాడు. ఇంకా గొప్ప ఇంట్లో అనేకమైన పాత్రలు ఉంటాయంట. గొప్ప ఇంటిలో అంటే పరలోక తండ్రి ఇల్లు, ఈ లోకమంతా గొప్ప యజమానుడు అంటే దేవుడే మన భూమికి యజమానుడండి. అనేక పాత్రలు ఉంటాయి. కొన్ని బంగారు పాత్రలు, కొన్ని వెండి పాత్రలు, కొన్ని చెక్కవి, కొన్ని మట్టివి. అయితే ఏ పాత్ర అయితే తనను తాను పరిశుద్ధంగా కాపాడుకుంటాడో, పరిశుద్ధంగా పెట్టుకుంటాడో, అప్పుడు ఆ పాత్రల్ని దేవుడు తన ప్రత్యేకమైన పని కొరకు వాడుకుంటాడంట. కనుక చెక్క పాత్ర, మట్టి, వెండి, బంగారం అంటే అది దేవుడు చూడరండి. బంగారు పాత్ర అయినా మట్టి పాత్ర అయినా ఎవరు పరిశుద్ధంగా వాళ్ళని వాళ్ళు కాపాడుకుంటారో వాళ్ళు దేవుని చేతిలో ఘనమైన పాత్రగా వాడబడతారంట. కనుక తిమోతి నా కుమారుడా, మీతోనే ప్రభు చెప్తున్నారు, యవ్వన వ్యామోహములకు దూరంగా ఉండి పరిశుద్ధుడుగా దేవుని చేతిలో ఘనమైన పాత్రగా వాడబడుము. ఇదేనండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మనల్ని మనం పరిశుద్ధంగా కాపాడుకొని దేవుని చేతిలో ఒక మంచి పాత్రగా వాడబడినప్పుడు అనేకులకు మనం ఆశీర్వాదకరంగా ఉంటాం. ఒక అబ్రహం లింకన్ గారిని చూడండి, అబ్దుల్ కలాం గారిని, గాంధీజీ, మదర్ తెరీసా. ఒక రిలీజియస్ లీడర్గానే ఉండాల్సిన అవసరం లేదండి. పరిశుద్ధంగా ఉన్న వాళ్ళని దేవుడు రాజకీయ నాయకులుగా వాడుకోవచ్చు. ఒక కంపెనీలో తలగా యోసేపు ఆదికాండంలో మరి గవర్నర్గా నియమింపబడతాడు తన పరిశుద్ధతని బట్టి అన్నమాట. యవ్వనస్తులు మీరు యవ్వన వ్యామోహాలకి దూరంగా ఉంటే, దేవునికి సమర్పించుకుంటే గొప్పగా వాడబడతారండి. తిమోతికి పౌలు రోమ్ చెరసాల నుండి క్రీస్తు 67లో ఈ లేఖను రాస్తాడండి. అప్పుడు పేతురు, పౌలు ఇద్దరూ కూడా ఉంటారు రోమ్లో మైమట్టైనం అనే జైల్లో అన్నమాట. 9 నెలలు ఉంటారు. పేతురు 2వ లేఖను రాస్తాడు, పౌలు తిమోతికి 2వ లేఖను రాస్తాడనమాట. అప్పుడు అనేకమైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడండి. మళ్ళా తిమోతిని గురించి ఫిలిప్పీ 2:21లో కూడా ఒక మంచి మాట రాస్తాడు పౌలు. అందరూ ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటున్నారు, మా పనులను దీవించండి అని. కానీ తిమోతి ఒక్కడు మాత్రము దేవుని పని యందు శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందువల్లనే ఇన్ని సంఘాలు స్థాపిస్తాడు కదా పౌలు. మరి ఎఫెస్ సంఘము, తర్వాత కొలొసి, ఆ సంఘాలు ఆయన బోధించకపోయినా ఈ సంఘాలన్నిటినీ కూడా ఆయన మొదటిసారి జైల్లోంచి వచ్చిన తర్వాత క్రీస్తు 64లో చిన్న అబ్బాయిని ఈ సంఘాలకి బిషప్గా నియమిస్తాడండి. అంటే అంత నమ్మకంగా పనిచేస్తున్నాడు అనమాట. అందువల్ల 65లో మొదటి లేఖ రాస్తాడు, సంఘాలని ఎలా నడిపించాలి, ఎలా సంఘాధిపతులు సంఘ నాయకులను నియమించాలి, సహాయకులను నియమించాలి, నీ సాక్ష్యం కాపాడుకో, నువ్వు చిన్నవాడని ఎవరు నిన్ను చిన్న చూపు చూడకుండా నువ్వు పరిశుద్ధంగా జీవించు,
పెద్దల్ని గౌరవించు. ఎన్ని మాటలు రాస్తాడండి. ఈరోజు మనకి బైబిల్ గ్రంథంలో 14 లేఖలు పౌలు రాసినవి మనకి అందుబాటులో ఉన్నాయి అంటే వాటిని ఎవరు కాపాడారండి? భద్రపరిచింది ఎవరనంటే తిమోతి, ఎఫెస్లో అన్నమాట. అందువల్ల మనకి నూతన నిబంధనలో 3 భాగాలుగా విభజిస్తే 2 భాగాలు పౌలు రాసిన 14 లేఖలండి. ఎంత నమ్మకంగా పనిచేస్తాడు తిమోతి. పౌలు యొక్క మరి శిష్యరికంలో, ఆయన అభిషేకంలో ఉండి పౌలుని గమనించి అలాంటి శిష్యుడు అవుతాడనమాట. సో యవ్వనస్తులందరూ మీరు ఎవరి శిష్యరికంలో ఉన్నారు? ఫ్రెండ్స్గా ఉంటే మీరు నాశనం అయిపోతారు. సొలొమోను కొడుకు మందబుద్ధి రెహబాం పెద్దవాళ్ళు ఇచ్చిన సలహాలు పాటించకుండా రాజైన తర్వాత తన ఫ్రెండ్స్ ఒక అనుభవం లేకుండా యవ్వనస్తులు ఇచ్చినటువంటి సలహాలు పాటించి 12 రాష్ట్రాల్లో 10 కోల్పోతాడు. వాళ్ళ నాన్న సేవకుడు యెరోబాముకి వచ్చేస్తుందన్నమాట. అరే తాగురా, లేకపోతే అమ్నోను కూడా దావీదు పెద్ద కొడుక్కి ఆయన ఫ్రెండ్ యోనాదాబ్ పెద్దనాన్న కొడుకే రాంగ్ అడ్వైజ్ ఇస్తాడు. మారు చెల్లెలతో పాపం చేయడానికి సలహాలు ఇస్తాడనమాట. మీరు అలా ఉండకండి దయచేసి. యవ్వనస్తులందరూ ఒక దైవజనుని నీడలో ఉండండి. తిమోతి ఎట్లా పౌలు నీడలో ఉన్నాడో వాళ్ళ దగ్గర నుంచి అడ్వైస్ తీసుకోనండి. వాళ్ళ అభిషేకం మిమ్మల్ని కాపాడుతుంది. దావీదు చుట్టూ కూడా ఎప్పుడు యాజకులు, తర్వాత ప్రవక్తలు ఉండేవాళ్ళండి. సమూవేలు ప్రవక్త, నాతాను ప్రవక్త, గాదు ప్రవక్త, అబ్యాతారు యాజకుడు, వాళ్ళందరూ ఆయనకి సలహాలు ఇచ్చినప్పుడు, తప్పు చేసినప్పుడు, ఖండించినప్పుడు కూడా ఒప్పుకుంటాడండి. అందుకే ఆయన రాస్తాడు తెలుసా, 141 కీర్తన మీరు చదివితే, నీతిమంతులు నన్ను దండిస్తే అది నాకు తైలాభిషేకం అని చెప్తాడు. మీరు ప్రవక్తల నీడలో ఉన్నప్పుడు, వాళ్ళు మిమ్మల్ని దండించినప్పుడు మీకు అది అభిషేకం అవుతుంది. దుర్మార్గుల సలహాలు, దుర్మార్గుల మన్నన మీరు పాటించొద్దు. వాళ్ళు తాగురా, నీకు చాలా బాగుంటుంది, సినిమాలు చూడు బాగుంటుంది, ఇది చూడు బాగుంటుంది, అబ్బా నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నావురా తాగడంలోనా, ఇది కలపడంలో కాదు. వద్దు. మీ జీవితాన్ని యవ్వనంలో దేవునికి సమర్పించుకుంటే దేవుని చేతిలో గొప్ప పాత్రలుగా, యెహోషువ మోషే అండర్లో ఉంటాడనమాట. ఆయనకి సేవ చేస్తూ ఆయన అభిషేక నీడలో ఉంటాడు. మోషే తర్వాత యెహోషువని దేవుడు అభిషేకిస్తారు. ఎంత గొప్ప అభిషేకం అండి యెహోషువ. ఒకటే దేవుడు చెప్పింది, ఇదిగో దినము రాత్రి మోషే ధర్మశాస్త్రాన్ని నువ్వు పఠించు, అందులో చెప్పినవన్నీ ధ్యానించు, దాన్ని పాటించు, నీకు జయం కలుగుతుంది. అంతే. పఠించు, ధ్యానించు, పాటించు, నువ్వు టాప్గా ఉంటావు, తలగా ఉంటావు. అన్నిట్లలో జయం. అన్ని దేశాలు, కానా దేశంలో అన్ని పట్టణాలని జయిస్తాడండి. అన్ని పట్టణాలని జయిస్తాడనమాట. సూర్యుడా నిలిచిపో, చంద్రుడా ఆగిపో అంటే అవి విధేయిస్తాయండి. అంత దేవుని శక్తిని కలిగి ఉంటాడు. అలా మనం కూడా ఉండాలి. యవ్వనస్తులు మంచి పాత్రలుగా దేవుని చేతిలో వాడబడండి. ఏలియా శిష్యరికంలో నీడలో, అభిషేక నీడలో ఎలీషా ఉంటాడు 5 సంవత్సరాలు. తర్వాత ఏలియా అభిషేకము 2 అంతలు ఎలీషాకు వస్తుందండి. ఎన్ని అద్భుతాలు చేస్తాడు. ఎలీషా మరణించిన బాబుని జీవంతో లేపుతాడండి. అనేక అద్భుతాలు, ఒకటి కాదు చాలా అద్భుతాలు చేస్తాడు. యేసు ప్రభుకి సాదృశ్యంగా ఉంటాడనమాట. సో ఈ మంచి పాత్రలుగా మనం వాడబడాలి. యెషయా ఒక ప్రార్థన చేస్తాడండి 64:8 వచనంలో, ప్రభువా నీవు మాకు తండ్రివి, నీవు మా కుమ్మరివి, మేము మట్టి, మమ్మల్ని అందరినీ నీవే సృజించావు కదా, మంచి పాత్రగా మమ్మల్ని మలచండి అని ప్రార్థన చేస్తున్నాడు. మనం కూడా ఈ ప్రార్థన చేద్దాం. ఆ తర్వాత ఇర్మియా 18 అండి, 18:1-5 వరకు దేవుడు ఇర్మియాతో ఏం చెప్తారంటే, ఇర్మియా
నువ్వు కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్ళు, నేను నీతో మాట్లాడతాను. వెళ్తాడు కదా కుమ్మరి వాళ్ళ ఇంటికి. ఒక ప్రవక్త, దేవుడు ఏం చెప్తే అది చేస్తారండి. వెళ్ళినప్పుడు కుమ్మరి ఏం చేస్తున్నాడు, మట్టి తీసుకొని సారె మీద పెట్టి కుండలాగా చేస్తుంటే అప్పుడు కుండ వంకరగా వస్తుంది అనమాట. అప్పుడు ఏం చేస్తాడు, మళ్ళా వంకరి కుండని మళ్ళా మట్టిలాగా చేసి మళ్ళా జాగ్రత్తగా తిప్పుతాడు. అప్పుడు మంచి పాత్ర వస్తుందన్నమాట. అప్పుడు దేవుడు ఇర్మియాతో చెప్తారు, ఇర్మియా, ఈ కుమ్మరి వాని చేతిలో ఎలా మట్టి ఇమిడిపోయిందో అప్పుడు ఆయన మంచి పాత్రగా చేశారు. మీరు నా చేతిలో ఇమిడిపోతే నేను మిమ్మల్ని మంచి పాత్రగా చేస్తాను కదా. పాట పాడతాం కదండి, కుమ్మరి ఓ కుమ్మరి అని. పనికిరాని పాత్రని పడవేయొద్దయ్యా, పారవేయకు, మంచి పాత్రగా మలచు. ఆయన మంచి పాత్రగా చేస్తాడు. సెయింట్ అగస్టిన్ గారిని వాళ్ళ అమ్మ ఎంత ప్రార్థిస్తుందండి, మోనిక. కన్నీళ్ళు అనమాట. తర్వాత ఆయన అంటాడు, అయ్యా నువ్వు ఉన్నావని నేను ఎందుకు నమ్ముతున్నా అంటే, ఇంత మంచి తల్లి చేతిలో నన్ను పెట్టావు. మా అమ్మ రాత్రి చూస్తే ప్రార్థన, ప్రొద్దున చూస్తే ప్రార్థన. మమ్మల్ని ఎప్పుడు తన మాటలతో, తన చూపులు, కదలికల ద్వారా మమ్మల్ని నీ వైపు తిప్పింది కదా. ఓ దేవా, ఇంత మంచి తల్లిని ఇచ్చినందుకు నీకు వందనాలంట. సో ఈ ప్రార్థన తల్లులు అందరికీ చెప్తున్నాను. మన కడుపులో మనం మోసి మనం కన్న బిడ్డల కొరకు మనం ప్రార్థించకపోతే ఎవరమ్మ ప్రార్థిస్తారు మీ పిల్లల కొరకు? తండ్రులు ప్రార్థిస్తే చాలా, వాళ్ళకి కోట్లాది వందనాలు. యోబు లాంటి తండ్రులు ఉంటే ప్రార్థిస్తే చాలా మంచిది. తల్లులు కూడా ప్రార్థించకపోతే ఎలా చెప్పండి? ఆ తర్వాత ఇంకొక పాత్ర మనం చూద్దాం. తిమోతిని చూసాం కదా మనం, మంచి పాత్ర, ఘనమైన పాత్రగా వాడుకున్నారనమాట దేవుడు. తిమోతి వలన మనకి ఈరోజు పౌలు లేఖలన్నీ ఉన్నాయి. చిన్నవాడు సంఘాలకి బిషప్ అవుతాడండి. అంత మంచి పాత్రగా తయారు చేస్తాడు పౌలు అనమాట. అందుకే దైవజనుల నీడలో మీరు ఉండాలి. ఆ తర్వాత మనం ఇంకెక్కడ పాత్రల్ని చూస్తాము, యోహాను సువార్త 2వ అధ్యాయం అండి. అక్కడ యేసు ప్రభు పెళ్ళికి వెళ్తారు కదా, కానాపల్లి పెళ్ళికి. మరియ తల్లి ముందే వెళ్తారు. ఎందుకంటే ఇజ్రాయెల్ దేశంలో చాలా ద్రాక్ష తోటలు ఉంటాయండి. పెళ్ళికి వచ్చారనుకోండి, ఎక్కువ ద్రాక్ష తోటలు కాబట్టి వాళ్ళకి ద్రాక్ష రసం ఇస్తారు. మగవాళ్ళకి ఇచ్చారనుకోండి, ఆడవాళ్ళకి ఇస్తుంటే అయిపోయింది. అప్పుడు మరియ తల్లి వచ్చి యేసు ప్రభు దగ్గర, నాన్న వాళ్ళకి ద్రాక్షరసం అయిపోయిందయ్యా, మరి అవమానం కదా, పెళ్ళికి వచ్చిన వాళ్ళు ఒక్కొక్క మాట మాట్లాడతారు, సరిపోలేదన్నమాట. అప్పుడు మరియ తల్లి ఊరుకోలేదు. పని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, అదిగో ఆయన చెప్పినట్లు చెయ్యండి. యోహాను 2:5 మనందరికీ చెప్తున్నారు. మరియ తల్లి ఏం చెప్తున్నారంటే, ఏం చెప్పారు యేసు ప్రభు అది చెయ్యండి, ప్రపంచమంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని చెప్తున్నారనమాట. అప్పుడు సేవకులు వచ్చి అడుగుతారు, అమ్మ చెప్పారు మీరు చెప్పినట్లు చేయమని, మమ్మల్ని ఏం చేయమంటారంటే 6 రాతి బాణాలు ఉంటాయండి. లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వస్తారు. మనకు కూడా ఊర్లలో తొట్టి ఉంటుంది కదా, లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు కడుక్కొని వస్తాం. వాళ్ళకి చాలా పర్టికులర్, కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. ఆ బాణల్ని నీటితో నింపండి అని చెప్తారు యేసుప్రభు. వాళ్ళు నింపుతారు అంతే. అప్పుడు యేసుప్రభు అక్కడే ఉన్నారు కదా, ఆయన సన్నిధిలో ఆ నీళ్లు ద్రాక్షరసంగా మారిపోయాయి. ఈ బాణలు అంటే ఏంటి? మీ హృదయం, మీ మనస్సు, మీ శరీరం, మీ కళ్ళు, మీ నాలుక, చెవులు, 6 బాణలు వాక్యం అనే నీటితో నింపండి. నీరు అంటే బైబిల్లో వాక్యం అన్నమాట. అందుకే కొలొస్సీ 3:16లో పౌలే రాస్తాడండి, క్రీస్తు సందేశము మీ హృదయాల్లో సమృద్ధిగా ఉండనివ్వండి. ఇక్కడ వాక్యం లేకపోతే, ఈ వాక్యం యేసు ప్రభు, ఈ వాక్యము ప్రతి కణంలో ఆత్మ నుంచి, మనస్సు నుండి శరీరానికి వెళ్ళకపోతే, ఈ లోక విషయాలతో నింపబడితే, తింటూ త్రాగుతూ ఉంటే భయంకరమైన రోగాలు ఇస్తున్నాడండి సాతాను. ఇప్పుడైతే యేసు ప్రభు వాక్యం ఇక్కడ ఉండాలండి. యేసు రక్తంలో కడగబడాలి, పరిశుద్ధాత్మ ఇక్కడ ఉండాలి. ఈ 3 ముద్రలు ఉన్న వాళ్ళని ఈ పిచాచులు, మిడతలని అన్నారు, కానీ పిచాచులు అవి వాళ్ళని కరవవు, రోగాలు రావన్నమాట. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం చదువుకోనండి. చాలా ముఖ్యమైంది.
ఇక్కడ నుంచి వాక్యము ఒక వేరులోంచి కాండంలోంచి కొమ్మల్లోకి వచ్చినట్లు హృదయంలో నుంచి మనసులోంచి శరీరంలోకి రావాలండి. అనారోగ్యం వచ్చింది, ఇక్కడ పాపం ఉంది కనుక శరీరానికి అనారోగ్యం వస్తే డాక్టర్స్ దగ్గరికి వెళ్తే శరీరాన్ని ట్రీట్ చేస్తారు, ఆత్మని ట్రీట్ చేయడం ఒక యేసుప్రభువే చేస్తారు. అందువల్ల పోవడం హాస్పిటల్కి, పోవడం రావడం అదే అవుతుందన్నమాట. తెలుసుకోనండి మీరు. కోవిడ్ దగ్గర నుంచి గాలిలో చాలా ప్యాథోజన్స్ అన్నమాట. సాతాను చాలా రోగక్రిములని విడుదల చేశాడు. సో మీరు వాక్యాన్ని నింపుకొనండి, చదవండి, పాటించండి. ఆ తర్వాత ఇంకా 4వ అధ్యాయానికి వచ్చినట్లయితే యోహాను సువార్త అండి. అక్కడ సమరియా స్త్రీతో యేసుప్రభు మాట్లాడుతున్నారు. కఫర్నాంలో ఉంటారు పేతురు వాళ్ళ ఇంట్లో. ఇక్కడ సమరియా సికారు పట్టణం 50 మైళ్ళు. తండ్రి దేవుడు చెప్తారు, నువ్వు ఈరోజు ఈమెని రక్షించాలి కనుక వస్తారు. మధ్యాహ్నం అయిపోతుంది, బావి దగ్గర కూర్చుంటారు. సికారు పట్టణం ఇక్కడ ఉంటే పక్కన పొలం, యాకోబు పొలంలో బావి. యేసుప్రభు అలా కూర్చుంటే ఈమె వచ్చేస్తుంది నీటి కొరకు అన్నమాట. సమరియా స్త్రీ, అమ్మా నీళ్ళు ఇవ్వంటారు. చాలా దూరం నుంచి నడిచొచ్చారు. ఏంటి మీరు యూదులు, వస్త్రధారణ చూసి తెలుసుకుంటుంది అనమాట. సమరియా స్త్రీనైనా నన్ను నీళ్ళు అడుగుతున్నారు మీరు, ఎందుకంటే అంటరాని వాళ్ళుగా చూస్తారు. అప్పుడు ప్రభువే అంటారు, కట్ షార్ట్ చేసి చెప్తా అండి, టైం అయిపోయింది. ఈ నీటిని త్రాగేవాళ్ళు మళ్ళా దప్పికగొంటారు. నేనిచ్చు నీరు తాగువాడు దాహం కొనడు. నేనిచ్చు నీరు ఆ అంతరంగంలో ఊరెడి బుగ్గగా ఉంటుంది అని. అంటే ఈ నీళ్లు తాగితే రోజు ఆకలిస్తుంది, రోజు తినాలి, రోజు తాగాలి, రోజు మళ్ళా ఈ లోక సంబంధమైనవి. కానీ పరిశుద్ధాత్మ నేనిచ్చు నీరు వాని యందు నిత్య జీవంనకై ఊరెడి బుగ్గ. బావిలోంచి నీళ్ళు ఎట్లా ఊరుతాయి? పరిశుద్ధాత్మలా అనమాట. అమ్మా అయితే నాకు ఇచ్చేయండి, ఆ నీళ్ళు ఇస్తే ఇంకా నేను రోజు ఈ బావికి వచ్చే అవసరం ఉండదు కదా ప్రభా అని అంటదాను. అవసరం ఉండదు అంట. ప్రభు అని ఇప్పుడే అన్నది గుర్తుపట్టదు. ఇస్తా అమ్మ, మీ ఆయనని తీసుకొని రా అంటే నాకు భర్త లేడు. అప్పుడు ప్రభు మెల్లగా ఆమెకు అతను చెప్తారు, అవును కరెక్టే, ఇప్పటి వరకు 5గురిని కట్టుకున్నావు, ఇప్పుడు ఇంకొకరితో ఉన్నావు, ఆయన నీ భర్త కాదు, ప్రవక్త అని గుర్తిస్తుంది. అయ్యా ఎలా ఆరాధించాలి? ప్రభు చెప్తారు, మీకు తెలియనివి మీరు ఆరాధిస్తున్నారు, కానీ సమయం వచ్చిందమ్మా, నిజమైన ఆరాధకులు ఆత్మలో సత్యంలో ఆరాధిస్తారు. నిజానికి నా తండ్రి కోరుకునేది అలాంటి ఆరాధకులనే. గ్రేటెస్ట్ ట్రూత్ ఈమెతో పంచుకుంటున్నారండి. దేవుని దృష్టిలో ఆమె అంత నీతిమంతురాలుగా ఉందన్నమాట. ఆత్మలో సత్యంలో అంటే ఆ సమయం వచ్చింది. ఆత్మార్పణ గావించుకోవడం. యేసు ప్రభు ఇప్పుడు తనని ఆత్మార్పణ గావించుకుంటున్నారు సిలువలో. సత్యంలో దేహాన్ని పరిశుద్ధంగా అర్పిస్తున్నారు. యేసు ప్రభు తర్వాత శిష్యులందరూ చూడండి, పౌలు కూడా అంటాడు, నేను బలిగా అర్పించబడవలసిన సమయం వచ్చింది. ఆత్మార్పణ అంటే మన ఆరాధన అంటే మనల్ని దేవునికి సమర్పించుకోవాలి పూర్తిగా. ఈ డబ్బులు ఇవన్నీ కాదు, పూర్తిగా ఈ పాటలు ప్రార్థనలు కాదు, పూర్తిగా పరిశుద్ధంగా ఆయనకి సమర్పించుకోవాలి. అది ఆత్మలో ఆరాధించడం, సత్యంలో ఆరాధించడం. రోమా 12:1 పౌలు రాస్తాడు, మీరు పరిశుద్ధంగా దేవునికి ప్రీతికరంగా మీ దేహాల్ని సమర్పించుకోండి. ఆయనకి సమర్పిస్తే ఆయన మంచి పాత్రగా వాడుకుంటాడు. మీ మనస్సులు దేవుని వాక్యంతో నూతనీకరించుకోనండి. లోక ప్రమాణములను అనుసరించకండి. వాళ్ళు ఇలా తింటున్నారు, ఇలా డ్రెస్సింగ్ చేసుకుంటున్నారు, ఇలా విందులు వినోదాలు, నరకంలో వెళ్ళి కాల్తారు. దేవుడు చెప్పినట్లుగా జీవించాలి. ఇవి చివరి రోజులు. యేసు ప్రభు తొందరలో వస్తారు. మీరు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం జరుగుతుంది, మత్తయి 24. ఇప్పుడు ఇందాక చెప్పిన ప్రకటన 9 భయంకరమైన రోగాలతో పీడిస్తారు. దేవుని యొక్క యేసు రక్తంలో కడగబడకుండా నీతి వస్త్రాన్ని లేకుండా ఉన్నవాళ్ళు అనమాట. అప్పుడు ఆమె అంటుంది, అయ్యా మెస్సయ్య వస్తే మాకు ఈ విషయాలన్నీ చెప్తారు, అందుకే మేము ఎదురు చూస్తున్నాం. అప్పుడు యేసు ప్రభు ఏమంటారు తెలుసా? అమ్మా నీతో మాట్లాడుతున్న నేనే మెస్సయ్యాను. అప్పుడు ఆమె ఎంత ఏడ్చుంటుందో, ప్రభా నేను నా జీవితము
ఎప్పుడు మెస్సయ్య వస్తారు, నా జీవితం ఎప్పుడు బాగుపడుతుంది, అమ్మ నాన్న లేక దిక్కులేని దానిగా ఉంటే ఒక ఆయన పెళ్లి చేసుకొని మళ్ళీ వద్దని ఇంకొకరు ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారు, విడాకులు ఇస్తున్నారు మగవాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు సన్నిధిలో, అమ్మ నీ కొరకే నేను వచ్చాను, నీ పాపముల కొరకు నేను సిలువలో మరణించడానికి వచ్చాను. తన యేసు ప్రభు సన్నిధిలో పాపాన్ని విడిచిపెట్టి, యోహాను 4:28 అండి, ఆమె నీళ్ళ కొరకు కుండ తెస్తుంది, ఆ కుండ అక్కడే విడిచిపెట్టి తను వెళ్ళి పరిగెత్తుకుంటూ రండి రండి క్రీస్తు, ఆయన మెస్సయ్య నా గురించి అన్నీ చెప్పాడు. అంటే ఏం జరిగింది? యేసు ప్రభు సన్నిధిలో తన పాపం ఒప్పుకొని ఆయన రక్తంలో కడుక్కొని ఆయన తన పాపం ఆయనకిచ్చేసి ఆయన నీతిని ధరించుకొని నూతన సృష్టిగా మారి అప్పుడు ఊరిని తీసుకొని వస్తుంది. అందరూ యేసుప్రభు వాక్యాన్ని విన్న తర్వాత చెప్తారు, ముందు నువ్వు చెప్పావని వచ్చాము, విన్నాము, విశ్వసించాము, ఇప్పుడు మేము విన్నాము 2 రోజులు కనుక ఆయన నిజంగా ఆయన దేవుని కుమారుడు, రక్షకుడు అని సమరీలు ఒప్పుకుంటారండి. ఇంకా ఒక్కటి చెప్పి ముగిస్తాను, టైం అయిపోయింది. 2 రాజులు 4లో ఒక విధవరాలండి ఎలీషా ప్రవక్త దగ్గరకు వస్తుంది. ఎలీషా గురించి చెప్పాలంటే నాకు చాలా ఇష్టం. 16 అద్భుతాలు చేస్తారు దేవుడు ఆయన ద్వారా. ఈమె వచ్చి అంటది, అయ్యా మా ఆయన కూడా మీ దగ్గర ప్రవక్త, స్టూడెంట్ అనమాట. ఆయన సెమినరీ నడుపుతాడు 100 మందిలో. ఆయన చనిపోయాడు. ఇప్పుడు ఆయన అప్పు చేసి చనిపోతే మళ్ళీ అప్పు వాళ్ళు వచ్చేసి నీ కొడుకుల్ని బానిసలుగా తీసుకెళ్తామంటున్నారని ఈయన దగ్గర వచ్చి బాధపడుతుంది, ఏడుస్తుంది అనమాట. ఏం చేయాలయ్యా? అమ్మ నీ దగ్గర ఏముందంటే ఒక కుండలో ఓలివ నూనె ఉంది. అమ్మ పక్కింట్లో ఊర్లలో అందరివి, మీ ఊర్లో అందరి ఇండ్లలోంచి ఖాళీ కుండలు తెచ్చి ఆ నూనె ఏదైతే ఉందో పోయి అన్నీ నిండుతాయి. అప్పుడు అమ్ముకొని అప్పులన్నీ కట్టేసి ఇంకా మంచిగా ఉండండి. ఇక్కడ అసలు అర్థం ఏంటంటే, ఇప్పుడు నూనె అంటే అభిషేకం. నేను మీ హృదయాల్లో నూనె పోస్తున్నా. మీరందరూ దేవుని వాక్యాన్ని అందరి హృదయాల్లో, మీ ఊర్లో అందరి హృదయాల్లో పోయండి. అప్పుడు దేవుడు మిమ్మల్ని వాళ్ళని కూడా ఆశీర్వదిస్తారు. వ్యర్థమైన మాటల వల్ల ఏమొస్తుందమ్మా కదా? కనుక ప్రతి ఒక్కరూ మీకెంత వాక్యం తెలుసో అది ఊర్లో అందరూ కూర్చొని ఆడవాళ్ళు అందరి హృదయాల్లో ఇలా పోయండి. ఇప్పుడు నేను మీ హృదయాల్లో పోస్తున్నాను, మీరు కూర్చొని అలా చేయండి. నేను చదువుతాను ముఖ్యమైనవి, దయచేసి మీరు రాసుకొని మంచి పాత్రలుగా మీరు వాడబడాలి. ప్రభు ఘనమైన పాత్రగా నన్ను మలచుము. యెషయా ప్రార్థన. ప్రభు నీవు మాకు తండ్రివి, మేము మట్టి, నీవు కుమ్మరి, నీవే మమ్మెల్లరినీ సృజించితివి. కుమ్మరి చేతిలో మట్టి వలె మీరును నా చేతిలో ఇమిడిపోయేదరు కదా. తిమోతి, నీవు యవ్వన వ్యామోహములకు దూరముగా ఉండి పరిశుద్ధుడవుగా ఘనమైన పాత్రగా ఉపయోగపడుము. ఆ బాణలను నీటితో నింపుడు అని యేసు వారికి చెప్పెను. ఆమె ఆ కుండను అక్కడే వదిలిపెట్టి పట్టణంలోకి వెళ్ళెను. సమార్య స్త్రీ పాపం అనే కుండను వదిలిపెట్టింది. యేసు ప్రభు సన్నిధిలో నూతన సృష్టిగా మారింది. ఆ తర్వాత ఖాళీ కుండలు, ఒక ఓలివ నూనె కుండ మాత్రం ఉన్నది అని ఆ విధవరాలు సమాధానం ఇచ్చెను. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. ప్రభా అయ్యా, ఒక మంచి పాత్రగా ఎలా మీరు తిమోతిని మలిచారో, పౌలు యొక్క సహవాసంలో, సహచర్యంలో అలా మా పిల్లల్ని కూడా మంచి పాత్రలుగా మలచండి. మమ్మల్ని కూడా ప్రభా సువార్తను బోధించు స్త్రీలు సైన్యంలాగా వస్తున్నారని 68వ కీర్తన 11 వ్రాయబడినట్లుగా ప్రతి ఒక్క స్త్రీ ఒక డెబోరా లాగా ప్రభా అయ్యా, వాళ్ళ పట్టణంలో ఊర్లో ఉన్న వాళ్ళకి నైనా సువార్తని బోధించడానికి అభిషేకాన్ని దయచేయండి. వాళ్ళ కుండ హృదయాన్ని వాక్యంతో నింపండి. వాళ్ళని ఓలీవ తైలంతో అభిషేకించండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మనల్ని, మన పిల్లల్ని ఘనమైన పాత్రలుగా ఆయన మలచి వాడుకొనుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే.